కావలసిన పదార్థములు: 1 కప్ మైదా, 1 కప్ పంచదార, 1 కప్ బియ్యం పిండి, 1 గుడ్డు, ఆయిల్, వాటర్. తయారు చేసుకునే విధానము: గుడ్డును పగలగొట్టి ఒక బౌల్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. గుడ్డు మిక్స్ చేసింది ఎక్కువ అవుతుంది కనుక కొద్దిగా ఒక దాంట్లో తీసేసుకోవాలి. ఇది మనం చేసే క్వాంటిటీ కొద్దిగా ఎక్కువైంది కాబట్టి ఒక దాంట్లో తీసేసుకున్నాము. 1/2 కేజీ మైదా, 1/2 కేజీ బియ్యం పిండి, 1/2 కేజీ పంచదారకి 4 గుడ్లు చొప్పున వేసుకోవాలి. పంచదారని గ్రైండ్ చేసుకుని ముందుగా మిక్స్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమంలో వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని వేసుకొని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పంచదార అంతా బాగా కరగాలి. పంచదార అంతా బాగా కరిగిన తర్వాత బియ్యం పిండి, మైదా వేసుకుని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మిగిలిన పంచదార పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. స్వీట్ సరిపోయిందో చూసుకొని కావాలితే ఇంకా వేసుకొని కలుపుకోవచ్చు. పిండి ఈ విధంగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. పిండిని కొద్దిగా ఓ బౌల్లో తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఫ్రై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గులాబీ పూలు చేసే ఈ గులాబీ పూలు గుత్తిని పెట్టుకోవాలి. ఈ గులాబీ పూలు గుత్తి నూనెలో వేడెక్కిన తర్వాత పిండిలో ముంచి సగం వరకు ముంచుకొని నూనెలో వేసుకోవాలి. నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నని అట్లోస్తో కానీ పుల్లతో కానీ ఇలా లాగాలి. కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని నూనె అంతా కిందకి వెళ్ళిపోయేట్టు చూసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. గులాబీ పువ్వు గుత్తి వేడైన తర్వాత ఇంకో పువ్వు వేసుకోవాలి.
love.